నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. కూలీ సినిమాలోని మోనిక అనే సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. బట్ ఈ సాంగ్లో ఏంటంటే మోనిక అనే సాంగ్లోని పూజా హెగ్దేతో పాటు సౌబిన్ సాహిర్ అనే వ్యక్తి కూడా స్టెప్పులు వేశారు కదా. మరి అతనికి సంబంధించిన విషయాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్తో మాట్లాడి సౌబిన్ సాహిర్కి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్, కూలీలోని మౌనిక అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో, సో ఎవరి నోట్లో విన్నా కానీ అదే జుంబారి జుంబారి జుమ్ వాడు ఎనర్జెటిక్గా చేశాడు సౌబిన్ సాహిర్. ఆ పాటలో ఆయన చేతులు ఊపడం కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆ సాంగ్ చేయడం కానీ అసలు ఆ మూమెంట్స్ కానీ ఆ సాంగే కాదు కానీ సినిమాలో కూడా అతని పాత్ర హైలైట్ అయింది. ఇవాళ ఎంతమంది గురించి మాట్లాడుతున్నారు కానీ కూలీ సినిమాలో అందరూ సౌబిన్ సాహిర్ గురించి మాట్లాడుతున్నారు. సౌబిన్ సాహిర్ పాత్ర బాగుంది అంటున్నారు. అందుకని వాళ్ళు క్వశ్చన్ కూడా నన్ను అడుగుతున్నావు. నేను సినిమా చూడలేదు కాబట్టి నాకు తెలియదు సార్. బట్ ఆ సాంగ్ నేను చూసాను కాబట్టి లైక్ సౌబిన్ సాహిర్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను. అందులో దయాళ్ అనే పాత్ర పోషించాడు అతను. ఆ పాత్రకి అతనికి ఇచ్చిన రెమ్యునరేషన్ ₹1,00,00,000 అట. ఎందుకంటే అందరికీ 10 కోట్లు 20 కోట్లు 150 కోట్లు ఉన్నాయి కానీ సౌబిన్ సాహిర్కి ఇచ్చింది ₹1,00,00,000 అంట. కానీ ₹1,00,00,000 అంత తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చిన వ్యక్తి గురించి అందరం మాట్లాడుతున్నారు. అసలు అతనికి ఎందుకు అంత తక్కువ ఇస్తున్నారు అంటారు మనీ? సాధారణంగా మలయాళంలో హీరోలకి రెమ్యునరేషన్ ఉండవు. సూపర్ స్టార్కి ఇచ్చేది 10 కోట్లే. కాబట్టి అక్కడ రెమ్యునరేషన్ తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువకే వస్తారు. మలయాళ సినిమానే తక్కువ ఖర్చుతో అయిపోద్ది. మీకు 10 కోట్ల సినిమా 15 కోట్ల సినిమా అయిపోద్ది. ఆ సూపర్ స్టార్స్ కూడా మనలాగా 150 కోట్లు 40 కోట్లు ఉండవు. 5 కోట్లు 10 కోట్లు ఇస్తే గొప్ప. అందుకనే సౌబిన్ సాహిర్కే తక్కువ ఇచ్చారు. కానీ ఎక్కువ మంది మాట్లాడేది సౌబిన్ సాహిర్ గురించి. అంటే సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. మలయాళ నటుడు కాబట్టి సో అతనికి ₹1,00,00,000 ఇచ్చారు అనేసి అంటున్నారు. అంటే స్టేట్ని బట్టి కూడా రెమ్యునరేషన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రతి స్టేట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్టేట్ని బట్టి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ రెమ్యునరేషన్లు చెప్పాలంటే. తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ వాళ్ళకి ఎక్కువే ఉంటాయి. తమిళనాడు మనకి తెలుగు రాష్ట్రాల్లోనే రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ని మించి వీళ్ళే ఇస్తున్నారు ఎక్కువ. బాలీవుడ్లో కూడా తక్కువే ఉన్నాయి రెమ్యునరేషన్లు. ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ రెమ్యునరేషన్ ఉండేవి. అమితాబ్ సూపర్ స్టార్గా వెలుగొందిన రోజుల్లో ఆయనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా అని చెప్పేవాళ్ళం. ఇండియన్ సూపర్ స్టార్ ఎవరంటే అమితాబ్ బచ్చన్ పేరే చెప్పేవాళ్ళు. ఓకే సార్, అలాగే మేమైతే సౌబిన్ సాహిర్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు అతని కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, అసలు అతను ఏంటి, యాక్టరా లేక డైరెక్టరా నటుడా, అతని గురించి ఇలా. అతనిది కేరళలోని మలయాళ సినిమా ఇండస్ట్రీ కేరళలో ఉంది. కొచ్చిన్లో అది పుట్టాడట. వాళ్ళ నాన్నగారు అసిస్టెంట్ డైరెక్టర్, సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ నాన్నగారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండబట్టి ఇతను కూడా చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత నటుడిగా ఎంటర్ అయ్యాడు. నటుడిగా ఎంటర్ అయిన తర్వాత సినిమా డైరెక్టర్గా మారాడు. అతనిలో ఒక రచయిత ఉన్నాడు, నటుడు ఉన్నాడు, దర్శకుడు ఉన్నాడు, నిర్మాతగా మారాడు. ఈ మధ్యన ₹7 కోట్ల నిర్మించారు మంజుమల్ బాయ్స్ అని. ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ఒక సొరంగంలో గోతులో ఫ్రెండ్ పడిపోతే తీసుకురావడానికి ఎంతో తంటాలు పడతారు. అందులో కీలకమైన పాత్ర సౌబినే పోషించాడు. ఆ సినిమా 250 కోట్లు వసూలు చేసింది. అతను ఆ సినిమా నిర్మాత కూడా అతనే. అందులో కీలకమైన పాత్ర పోషించాడు. నిర్మాత కూడా అతనే, సౌబిన్ సాహిరే. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు సౌబిన్ సాహిర్ గురించి తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే కూలీ మూవీలో అతని రోలే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ కూలీ మూవీకి ఇతనికి ఉన్న సంబంధం ఏంటంటారు సార్? ఏం లేదు, మలయాళం నుంచి ఒక నటుని పెట్టుకోవాలనుకున్నారు. రజనీకాంత్ కూడా వేదిక మీద అన్నాడు, అతనికి బట్టతల, పొట్టిగా ఉంటాడు, 5.5 అడుగుల ఎత్తు, బట్టతల, పొళ్ళెత్తు, అందగాడు కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఉన్న క్వాలిటీస్ కూడా లేవు. ఇలాంటి మాటలు అతని గురించి మాట్లాడుతూ ఉంటారు. రజనీకాంత్ కూడా ఇన్ని మాటలు ఆయన మాట్లాడలే కానీ ఆయన బట్టతలను, అందంగా ఉన్నాడు, పొట్టిగా ఉంటాడు అని మాటలు రజనీకాంత్ అన్నాడు. కానీ ఈ క్యారెక్టర్ కోసం అతను ఎంపిక చేయడం కరెక్ట్ నిర్ణయం జరిగింది. ఈ క్యారెక్టర్ మీద డైరెక్టర్ ఫోకస్ పెట్టాడు కాబట్టి అతను ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్లో. ఎందుకంటే సాధారణంగా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు చేయరు, డెడికేషన్తో చేసాడు ఆ పాత్రని. అందువల్ల అతనికి పేరు వచ్చింది. ఎందుకంటే ఆ పాత్రలో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అతను ఒక అండర్ కవర్ ఆపరేషన్ పోలీస్ ఆఫీసర్గా ఎంటర్ అయ్యి నాగార్జున డెన్లో ప్రవేశించి మరి అక్కడ అతను ఇంకొక తోడు అతనితో పాటు ఒక పోలీసు ఆవిడ కూడా దాంట్లో అండర్ కవర్ ఆపరేషన్లో ఉంటుంది. ఇట్లా ఉండి వీళ్ళిద్దరూ ఒక జాయింట్గా కలిసి ఒక దోచుకుందాం అనుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి మనకేం వస్తుంది, ఇట్లా ఉండి మన ఇద్దరం కలిపి మనం ఎదిగిపోతాం, సంపాదించుకుందామని అనుకునే టైప్ పాత్ర. ఆ పాత్రలో వేరియేషన్స్ బాగా ఉన్నాయి. ఆ వేరియేషన్స్ పండించడంలో అతను
సక్సెస్ అయ్యాడు. అందువల్ల కూలీలో ఆ పాత్రకి అంత పేరు వచ్చింది. సార్ సౌబిన్ సాహిర్ వచ్చేసి కూలీ సినిమా కాకుండా ఇంతకు ముందు ఏమేమి సినిమాలు చేశారు ఏంటి అనే వాటి గురించి అయితే చెప్పండి సార్. అంటే 1992లో అతను వియత్నాం కాలనీ, పప్పాయిడే స్వాంతం అప్పూస్ అనే ఒక సినిమా, అది చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. అంటే వాళ్ళ నాన్నగారు సినిమా ఇండస్ట్రీ ఉండేవాళ్ళు కాబట్టి బాలనటుడిగా కూడా అతను చేశాడు అని చెప్పాలి. తర్వాత కబూలీవాలా 93లో కబూలీవాలా చేశాడు. తర్వాత అది కూడా బాలనటుడిగా చేశాడు. 2002లో కెయ్యతం దూరత్ అని దాంట్లో ఒక బస్సు ప్రయాణిగా చిన్న పాత్ర ద్వారా అతను ఎంటర్ అయ్యాడు. 2005లోనే పాండివాడ ఫంక్షన్లో ఉండే మనిషి గెస్ట్ అపీరెన్స్ అని చెప్పాలి. 2010లో బాడీ గార్డ్ అనే సినిమా చేశాడు. తర్వాత 2011లో ఉరిమి అనే సినిమా చేశాడు. తర్వాత అది గిరిజన ముఠా సభ్యుడిగా ఉరిమిలో. తర్వాత నేను చెప్పాను కదా ఇంకొకటి కడన్నూర్ మాతుక్కుట్టి అనే సినిమా, మలయాళ సినిమా, అది 2013లో వచ్చింది. ఫై సుందరికల్ అనే సినిమా ఒకటి. తర్వాత ప్రేమం అనే సినిమా 2015లో వచ్చింది. ఓకే. తర్వాత చార్లీ అనే సినిమా. తర్వాత మనకి పర్వా అనే సినిమాలో మత్తు మందుకు డ్రగ్ అడిక్ట్ అయిన పాత్ర అతనే డైరెక్టర్గా ఫస్ట్ అటెంప్ట్ చేసిన సినిమా పర్వా. ఓకే. తర్వాత మాయానది. తర్వాత నైజీరియా నుండి సుడానీ ఆఫ్ నైజీరియా, అంటే నైజీరియా నుంచి వచ్చిన వాళ్ళు అట్లాగే ఉంటాడు అతను. ఆ సినిమాలో ఉత్తమ నటుడిగా కేరళ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది ఆ సినిమాకి. ఓకే. అట్లా సినిమాల పరంగా. అలాగే మోహన్ లాల్ అనే సినిమా మిస్టర్ ఎవరు. తర్వాత కుంభలంగి నైట్స్ అని అనుకున్న సినిమాని, అంబలి, వికృతి, ఇట్లా సినిమాలు చాలా చేసాడు అతను. అంటే అతనిలో ఒక రైటర్ ఉన్నాడు, నటుడు ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు, నిర్మాత ఉన్నాడు. కాబట్టి అతను ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మౌనిక అనే పాటలో పూజా హెగ్డే డ్యాన్స్ చూస్తారు అందరూ, కానీ పూజా హెగ్డే కాకుండా సౌబిన్ సాహిర్ డ్యాన్స్ మూమెంట్స్ చూశారు. ఎనర్జెటిక్ ఎట్లా అంటాం, కానీ జుంబారి జుంబారి జుమ్ ఆ అంటే సాంగ్ కి ఎంత ఎనర్జీ ఉండాలి, ఆ ఎనర్జీ అంతా పెట్టాడు అతను. ఆ ఫుల్ ఎనర్జీని అతను ఆట పెట్టాడు. అవును. అందువల్ల ఒక్కసారిగా అందరు అట్రాక్ట్ చేసాడు అతను. పాటలో కూడా, పాటలోనే కాదు సినిమాలో కూడా చాలా సన్నివేశాలు అతను డామినేట్ చేశాడు. అవును సార్. అది అందువల్ల సౌబిన్ సాహిర్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కూలీలో అతను పోషించిన పాత్ర అందరి దృష్టిలో పడింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ అంటే అతను అందరూ గుర్తుంటుంది. మంజుమల్ బాయ్స్లో అతను చేసిన పాత్ర అది మంచి తెచ్చిపెట్టింది, నిర్మాతగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఓకే సార్, సౌబిన్ సాహిర్కి సంబంధించిన విషయాలు అయితే మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే అమ్మా.